ఆగండి, విశ్వం చరిత్ర ఈ వీడియోలో ఉంది. అంటే 13.8 బిలియన్ సంవత్సరాల చరిత్రని ఒక సంవత్సరానికి కుదిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ అండ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. 13.8 బిలియన్ సంవత్సరాల్ని 360 రోజుల్లో కుక్కితే ఒక్కో సెకండ్ 437.6 సంవత్సరాలకి సమానమవుతుంది. సో ఇదంతా మొదలైన చోటుకు వెళ్దాం. అదే బిగ్ బ్యాంగ్ జరక్కముందు, అంటే జనవరి 1 కి వెళ్దాం. ఏమీ లేని అంధకారంలో ఒక భయంకర పేలుడు జరిగింది. అదే బిగ్ బ్యాంగ్. కరెక్ట్ గా ఇది అర్ధరాత్రి 12 గంటలకి జరిగింది. ఇదే మన స్టార్టింగ్ పాయింట్. ఒక సెకండ్ కంటే చాలా తక్కువ సమయంలో విశ్వం కాంతి కంటే వేగంగా సాగింది. ఈ సమయంలో విశ్వం ఎంత వేడిగా ఉందంటే మన చుట్టూ అన్నిట్లో ఉండే ఆటమ్స్ లోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ లో ఉండే క్వార్క్స్ కూడా పుట్టలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాక విశ్వం చల్లబడి క్వార్క్స్ పుట్టాయి. మన సంవత్సరంలో 11 నిమిషాల 28 సెకండ్స్ తర్వాత విశ్వం ఇంకా కూల్ అయ్యి క్వార్క్స్ కలిసి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ గా ఏర్పడ్డాయి. వీటి నుండి ఆటం పుట్టింది. ఆ ఆటమే విశ్వంలోని మొదటి ఎలిమెంట్, అదే హైడ్రోజన్. ఆ తరువాత హీలియం పుట్టింది. ఇది జరిగిన తర్వాత విశ్వంలో మొదటి కాంతి పుట్టింది, అదే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. దాన్ని ఈ రోజుల్లో కూడా మనం చూడొచ్చు. అయితే 3 మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ కాంతి తన శక్తిని కోల్పోయి నాన్ విజిబుల్ స్పెక్ట్రంలోకి మారిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే విశ్వం మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోయింది. దీన్ని డార్క్ ఏజెస్ అంటారు. జనవరి 8న ఒక అద్భుతం జరిగింది. బిగ్ బ్యాంగ్ నుండి పుట్టిన దుమ్ము, ధూళిని గ్రావిటీ క్రష్ చేసి మొదటి స్టార్స్ ని పుట్టించింది. అద్భుతం అని ఎందుకన్నా అంటే ఆ స్టార్స్ లేకపోయి ఉంటే ఈ రోజు మీరు ఈ వీడియో చూడగలిగేవారు కాదు. ఎందుకంటే మన బాడీలోని ప్రతి కెమికల్ స్టార్స్ లో పుట్టినవే. మీ బ్లడ్ లోని ఐరన్, మీ ఎలక్ట్రానిక్స్ లో వాడే లిథియం, హిరోషిమాను కాల్ చేసిన బాంబ్ లోని యురేనియం, ఇలా అన్ని ఎలిమెంట్స్ స్టార్స్ లో ఉన్న దారుణమైన వేడిలో పుట్టినవే. సో స్టార్స్ లేకపోతే జీవమే లేదు. వీఆర్ మేడ్ ఆఫ్ స్టార్ స్టఫ్. జనవరి 19న విశ్వం మొత్తం స్టార్స్ తో నిండిపోయింది. గ్రావిటీ తన పని తాను చేసుకుంటూ పోయి మొదటి గ్యాలక్సీస్ ని పుట్టించింది. మొదట్లో అవి చిన్నగానే ఉన్నాయి, బట్ వేరే గ్యాలక్సీస్ ని గుద్దేసి మింగేసి పెద్ద పెద్ద సైజుల్లోకి పెరిగిపోయాయి. ఇంకొన్ని రోజుల తర్వాత మన పాలపుంత పుట్టింది. ఇప్పుడు విశ్వం ఉన్న సైజుతో పోలిస్తే అప్పటి విశ్వం కేవలం 6% ఉండేది. ఈ ఫోటో చూస్తే మెదడులోని నరాల్లా ఉన్నాయి కదా, కానీ విశ్వాన్ని జూమ్ అవుట్ చేస్తే ఇంతే కనబడుతుంది. దీన్నే కాస్మిక్ వెబ్ అంటారు. జనవరి 19 నుండి కొన్ని రోజుల తర్వాత పుట్టిన గ్యాలక్సీస్ అన్ని డార్క్ ఎనర్జీ అనే అదృశ్య శక్తి తాడుల ద్వారా కనెక్ట్ అయ్యి ఈ కాస్మిక్ వెబ్ ని అల్లడం స్టార్ట్ చేశాయి. గ్యాలక్సీస్ అన్నిటిని గ్రావిటీ ఇంకా దగ్గరికి చేర్చి క్లస్టర్స్ అంటే గుంపులుగా ఫామ్ చేస్తుంది. వీటిని ఈ రోజుల్లో కూడా మనం చూడొచ్చు. మన సూర్యుడి లాంటి స్టార్స్ పుట్టడానికి ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందే. సూర్యుడి లాంటి స్టార్స్ లో కార్బన్, ఐరన్ లాంటి హెవీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటి నుండే భూమి లాంటి రాతి గ్రహాలు పుట్టాయి. ఇక్కడే విశ్వం కథ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే జీవాన్ని సపోర్ట్ చేయగలిగే మొదటి గ్రహాలు ఇప్పుడే పుట్టాయి. సెప్టెంబర్ 1న మన సూర్యుడు, గ్రహాలు పుట్టి సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. మొదట సూర్యుడు పుట్టాడు. ఆ తర్వాత భారీ గ్యాస్ గ్రహాలైన జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్ మరియు యురేనస్ పుట్టాయి. మొదట్లో ఇవి సూర్యుడికి చాలా దగ్గరగా ఉండేవి. రాతి గ్రహాలు ఫామ్ అవడం స్టార్ట్ చేశాయి. అవే ఎర్త్, మెర్క్యూరీ, మార్స్ మరియు వీనస్. అయితే థియా సంగతి ఏంటి? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థియా కూడా అన్ని రాతి గ్రహాలతో పాటు ఫామ్ అయింది. మేబీ ఇప్పుడు పుట్టుంటే ఇంకో భూమిగా మారేదేమో. కానీ ఒక భారీ పేలుడు జరిగింది. భూమి మొదటి స్టేజెస్ లో థియా వైలెంట్ గా గుద్దింది. అప్పుడే చంద్రుడు పుట్టాడు. భూమి పుట్టిన 22 రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. విశ్వంలో మనకి తెలిసిన మొదటి జీవం పుట్టింది. కానీ ఈ 22 రోజుల్లో భూమి మీద అనేక అగ్నిపర్వత పేలుళ్లు, భూకంపాలు, మంచు యుగాలు వచ్చిపోయాయి. వీటిని దాటుకుని సముద్రాల అడుగున జీవం పుట్టింది. అగ్నిపర్వతాలు నేల మీదనే కాదు, సముద్రాల్లో కూడా ఉంటాయి. వాటి నుండి వచ్చిన వేడి ద్వారా కెమికల్స్ కలిసి జీవానికి ఫౌండేషన్ అయిన హైడ్రోకార్బన్స్ ని పుట్టించాయి. వీటి నుండి మొదటి జీవం అయిన సింగిల్ సెల్డ్ ప్రోకారియోట్స్ పుట్టాయి. అక్టోబర్ 3న ఫోటోసింథసిస్ డెవలప్ అవుతుంది. అంటే సూర్యకాంతి నుండి జీవానికి కావాల్సిన ఆహారాన్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్. ఇది మనం చేయలేము, బట్ చెట్లకు సాధ్యపడుతుంది. ఈ ప్రాసెస్ ని వాడుకుని మొదటి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా బతికాయి. అక్టోబర్ 21న సయోనోబాక్టీరియా అనే జీవి ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. సూర్యకాంతి, కార్బన్ డయాక్సైడ్, వాటర్ ని వాడుకుని ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా సొంత ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది. ఇదే టర్నింగ్ పాయింట్. మనకి అత్యవసరమైన ఆక్సిజన్ పెరుగుతూ వచ్చింది. అయితే ఈ ఆక్సిజన్ వాతావరణంలో కంటే నీటిలో ఎక్కువగా చేరింది.
దీన్నే ది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అంటారు. ఈ ఈవెంట్ వల్లే మనకు పీల్చడానికి గాలి వచ్చింది, జీవం వేగంగా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సూక్ష్మ జీవులతో పాటు పెద్ద పెద్ద జీవులు సముద్రాల్లో ఈదసాగాయి. డిసెంబర్ 17న సముద్రాల్లో చేపలు ఎవాల్వ్ అవ్వటం స్టార్ట్ చేశాయి. వాటికి పుర్రెలు, వెన్నుముక్క డెవలప్ అయ్యాయి. డిసెంబర్ 20 ఎర్లీ మార్నింగ్ అంటే 2:15 మొదటి షార్క్స్ సముద్రాల్లో ఈదసాగాయి. 19 గంటల తర్వాతే భూమి మీద మొదటి చెట్లు పుట్టాయి. అంటే షార్క్స్ పుట్టిన 30 మిలియన్ సంవత్సరాల తర్వాత అన్నమాట. చెట్ల కంటే షార్క్స్ పురాతనమైనవి అంటే నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు. డిసెంబర్ 22 చాలా ముఖ్యమైన రోజు. నీటిని వదిలిన జీవం భూమి మీద మొదటి అడుగులు వేసింది. భూమి మీద ఇప్పుడు మనం చూసే అన్ని డిఫరెంట్ రకాల జీవులు సముద్రం నుండి వచ్చిన మొదటి జీవి నుండి వేరైనవే. 4 రోజుల తర్వాత ఫస్ట్ డైనోసార్స్ అండ్ మ్యామల్స్ అంటే క్షీరదాలు పుట్టాయి. అవి భూమిని ఏలి మొత్తం పాకేశాయి. అదే సమయంలో పురాతన కాలంలో అతిపెద్ద ఖండం అయిన పాంజియా ముక్కలైపోయింది. ఈ ముక్కలే చిన్నగా ఈ రోజు మనం చూసే 7 ఖండాలుగా రూపాంతరం చెందాయి. డైనోసార్స్ ని చంపేసిన చిక్సుక్లబ్ ఆస్ట్రాయిడ్ డిసెంబర్ 30న భూమిని తాకింది. జపాన్ మీద వేసిన ఆటం బాంబ్స్ కంటే 10 బిలియన్ రెట్లు శక్తితో చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చిక్సుక్లబ్ నాశనం చేసింది. ఈ విస్ఫోటనంలో పుట్టిన శక్తి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మొక్కల్ని కూడా కాల్చేసింది. భూకంపాలు, సునామీలు భూమిని కుదిపేశాయి. అయితే ఈ పేలుడులో పుట్టిన చిన్న చిన్న మసి కణాలు వాతావరణంలోకి వెళ్లి ఆకాశాన్ని కమ్మేశాయి. ఈ మసి లేయర్ చాలా మందంగా ఉంది. వేడిగా ఉండటం వల్ల భూమిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. నీటిలో లేకపోతే అండర్ గ్రౌండ్ లో లేని అన్ని జీవులు, సింపుల్ గా చెప్పాలంటే అన్ని డైనోసార్స్ వేడి తట్టుకోలేక చనిపోయాయి. దీంతో పాటే ఆ మసి లేయర్ వల్ల అనేక సంవత్సరాలు సూర్యకాంతి భూమి మీదకు రాలేపోయింది. సో ఉష్ణోగ్రతలు పడిపోయి బతకాలి అనుకున్న జీవుల పరిస్థితిని ఇంకా దిగజార్చింది. భూమి మీద బతికున్న 70% జీవులన్నీ నశించాయి. అయితే మనం చాలా లక్కీ. 24 కేజీల కంటే తక్కువ బరువున్న మన పూర్వీకులు అండర్ గ్రౌండ్ లో దాక్కుని ఎక్స్టింక్షన్ ని బీట్ చేశారు. ఇక్కడ నుండి 42 గంటలే ఉంది. అంటే ఈ 42 గంటల్లో దాక్కునే స్టేజ్ నుండి భూమి మీద రారాజుల్లా బతికే స్టేజ్ కి మనిషి ఎదిగాడు. తర్వాత చెప్పబోయే కథ జీవితం మీద మీ పర్స్పెక్టివ్ ని మార్చేస్తుంది. అదే రోజు 3 గంటల తర్వాత అంటే డిసెంబర్ 30న కోతి యొక్క మొదటి పూర్వీకులు కనబడతారు. హ్యూమన్ ఎవల్యూషన్ కి పునాది పడింది. డిసెంబర్ 31 అంటే సంవత్సరం చివరి రోజు. ఇక్కడే మనం చాలా స్పీడ్ గా వెళ్ళాలి. సో శ్రద్ధగా వినండి. 10-15కి మనిషిలోని మొదటి జాతి ఆఫ్రికాలో కనబడుతుంది. 11:37 అంటే దాదాపు గంటన్నర తర్వాత మొదటి హోమోసేపియన్స్ పుడతారు. మనుషులు భూమి మీద నడుస్తున్నారు. సంవత్సరం అయిపోయి న్యూ ఇయర్ రావడానికి కేవలం 23 నిమిషాలే ఉంది. గడియారంలో గంటల ముళ్ళు 11 మీద, నిమిషాల ముళ్ళు 59 మీద, సెకండ్స్ ముళ్ళు 31 సెకండ్స్ మీద ఉంది. మిడ్ నైట్ కి ఇంకా 29 సెకండ్సే ఉంది. అప్పుడే మనుషులు వ్యవసాయాన్ని కనిపెట్టారు. అప్పటి వరకు హంటర్ గ్యాదరర్స్ అంటే వేటగాళ్లగా ఉండే మనుషులు వ్యవసాయం చేసుకుంటూ గుంపులుగా బతకడం మొదలుపెట్టారు. మిడ్ నైట్ కి 14 సెకండ్స్ మనుషులు చక్రాన్ని కనిపెట్టారు. అదే సమయంలో మెసొపటేమియాలో రాయడం మొదలుపెట్టారు. మిడ్ నైట్ కి 14 సెకండ్స్ పురాతన ప్రపంచ 7 వింతల్లో ఒకటైన ఈజిప్షియన్ పిరమిడ్స్ కట్టబడ్డాయి. మిడ్ నైట్ కి ఇంకా 7 సెకండ్సే ఉంది. ఫేమస్ గ్రీక్ ఫిలాసఫర్స్ అయిన ఆర్కిమిడిస్ అండ్ ప్లేటో ఇంకా బతికే ఉన్నారు. మిడ్ నైట్ కి ఇంకా 3 సెకండ్సే. భూమి విశ్వం మధ్యలో లేదని కోపర్నికస్ అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మన సంవత్సరంలో చివరి సెకండ్ కి వచ్చేసాం. ఈ ఒక్క సెకండ్ లోనే గెలీలియో టెలిస్కోప్ ని కనిపెట్టి అంతరిక్షాన్ని చూశాడు. న్యూటన్ లా ఆఫ్ మోషన్ ని లెక్కించాడు. కరెంటును కనిపెట్టారు. కోతి నుండి మనిషి పుట్టాడు అని చెప్పే ఎవల్యూషన్ థియరీ డార్విన్ కనిపెట్టాడు. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, డిఎన్ఏ రూపం, 2 ప్రపంచ యుద్ధాలు, మీ తల్లిదండ్రుల పెళ్లి, మొదటి ఫోన్స్ తయారీ, ప్లూటో డిస్కవరీ, గుండె మార్పిడి, కోల్డ్ వార్, కార్గిల్ యుద్ధం, మొదటి ఫోటో, యూట్యూబ్ లో మొదటి వీడియో, సైబరాబాద్ నిర్మాణం, సాఫ్ట్వేర్ బూమ్, స్టాక్ మార్కెట్ క్రాష్, కోవిడ్ పాండమిక్, రష్యన్ యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిన 2024 ఎలక్షన్స్. మీరు ఈ వీడియో చూడటం జరిగిపోయింది. ఇదంతా ఒక్క సెకండ్ లో జరిగిపోయింది. బిగ్ బ్యాంగ్ నుండి ఇప్పటి వరకు జరిగిన ర్యాండమ్ ఈవెంట్స్ వల్లే మనం ఇంకా ఉన్నాం. సో మనం ఎంత లక్కీనో మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.